రాజ్తరుణ్ లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఆగడాలు బయటకు వస్తున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయకుండా మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా మహిళలను ట్రాప్ చేసిన మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేసి వారిని బెదిరింపులకు గురిచేశాడు. అవి బయటకు రాకుండా ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కాల్స్ చేసి మహిళలను బెదిరింపులకు గురిచేశాడు. చేయలేదు. నేను బెస్ట్ చెప్దామని వచ్చాను, కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితంలో నేను దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ ఒకసారికి. థ్యాంక్ యూ. లైక్ నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు. నేను బెస్ట్ చెప్దామని వచ్చాను, కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితంలో నేను దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ ఒకసారికి. థ్యాంక్ యూ. లైక్ నా తప్పేమీ లేదు, నేను రాజ్తరుణ్ లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఆగడాలు బయటకు వస్తున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయకుండా మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా మహిళలను ట్రాప్ చేసిన మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేసి వారిని బెదిరింపులకు గురిచేశాడు. అవి బయటకు రాకుండా ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కాల్స్ చేసి మహిళలను బెదిరింపులకు గురిచేశాడు. ఇదే వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మస్తాన్ సాయిని ఇప్పటికీ నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించారు. ఇట్లా ఈ మహిళలకు ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి వాటిని బెదిరింపులకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే అతని మీద ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లావణ్య తన వద్ద ఉండేటటువంటి హార్డ్ డిస్క్ ను కూడా ఇప్పటికే నార్సింగి పోలీసులకు సబ్మిట్ చేయడంతో నార్సింగి పోలీసులు హార్డ్ డిస్క్ ను విశ్లేషించారు. సుమారుగా 80 నుంచి 100 దాకా వివిధ యువతులకు తర్వాత వివాహితులకు సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ కు సంబంధించిన వీడియోలన్నీ కూడా అందులో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ మహిళకి సంబంధించినటువంటి కేసులు కొత్త కోణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇది గతంలో ఈ ప్రైవేట్ రికార్డ్ చేసిన తర్వాత ఇదే విషయాన్ని గమనించి బాధితులు ఎవరైతే తిరగబడతారో వారిని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేసినట్టు తెలుస్తుంది. అతను చంపేసినట్టు కూడా బెదిరింపులకు గురి చేసినట్టు తెలుస్తుంది. అయితే మరొక కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా ఇప్పటికీ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్తే మాత్రం వారిని కూడా ఎన్నో బ్లాక్ చేసినటువంటి సందర్భాలు అందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే కూడా బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే మాత్రం ఖచ్చితంగా తాను చనిపోతానంటే కూడా ఆత్మహత్య చేసుకుంటానంటే కూడా బిగించుకునే అందుకు సంబంధించినటువంటి వీడియోలను సదరు బాధితురాలు బ్లాక్మెయిల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీడియోలు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు అతను అరెస్ట్ చేసిన సంబంధించినటువంటి బాధితులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సుమారుగా 100 మంది మహిళలను కూడా చేసి వారికి సంబంధించిన వీడియోలు వారికి తెలియకుండా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోలతోనే పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి వారి హత్యాచార పాల్గొనేట్టుగా కూడా పోలీసులు వరకే విచారణకు వచ్చారు. మరోవైపు కూతులు తిరుగుతూ మానసిక క్షోభకు మస్తాన్ స్థాయి గురి చేస్తుంది. ప్రధానంగా యువతులకు ఫోన్లో యాక్షన్ చేయడంతో పాటు వారికి సంబంధించిన పర్సనల్ డేటాను సంపాదించడం, ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేయడం, దానికి సంబంధించినటువంటి అమెరికాతో పాటు అప్పటికే తన డ్రగ్స్ కూడాను యువతలకు అనేది చాలా మంది మహిళలు ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ చేయడానికి అవకాశం లేకుండా కూడా బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి. సో ఇప్పుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా బయటకు వస్తున్నారా? ఈ తతంగా కూడా చాలా కొనసాగుతుంది. ఇదే మస్తాన్ సాయి కేసు పోలీసు బాధితులు ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తోంది. మరి గతంలోనే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఆధారాలు ధరించలేక కంప్లైంట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇక ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారన్న భావన నేపథ్యంలో ఎమోషనల్ గా ఉండాలని కూడా బ్లాక్మెయిల్ చేశారు. సో ఇదే నేపథ్యంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులు కూడా వెనక్కి తగ్గినటువంటి సందర్భం కూడా ఉంది. సో అయినప్పటికీ కూడాను మస్తాన్ సాయి ఆగడాలు ఆగలేదు. సో ఈ పరంపర కొనసాగుతూనే వచ్చింది కాబట్టి ఇప్పుడు నార్సింగి పోలీసు అరెస్ట్ తో కొంతమంది బాధితులు కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా ఈ మస్తాన్ సాయి చేతిలో చిక్కిన వారంతో కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత తమకు సంబంధించిన వ్యక్తులను కూడా బయటకు వస్తాయంటూ కూడా వెనక్కి దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి మాత్రం ముందుకు అవి తర్వాత తమ వివరాలు గోప్యంగా ఉంచాలని కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే
సుమారుగా 80 Okay. వరకు ప్రైవేట్ వీడియోలను పోలీసులు గుర్తించారు కాబట్టి అనుగుణంగా చేస్తున్నారు. మరోవైపు బాధితులు ఎవరైనా ఉంటే మాత్రం తమను వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేయవచ్చు, వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ కూడా ఇప్పటికీ నార్సింగి పోలీసులు చెప్తున్న సందర్భంలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ శశి.